నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, ఒకవేళ దావీదు గనక తన సమస్యలు బట్టి కన్నీరు కార్చుంటే, నీకు మళ్ళీ దావీదు తన కొడుకు వచ్చేస్తున్నాడని చంపేస్తున్నాడని భయపడి కన్నీరు కార్చుంటే ఆ కన్నీరుకు వాల్యూ ఉండేది కాదు. దేవుని దృష్టిలో ఆ కన్నీరు నాట్యంగా మారేది కాదు. కేవలం తన పాపాన్ని బట్టి 51వ కీర్తన చదువుకోండి ఒక్కసారి. అయ్యో మీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, అయ్యో నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే. పాపాన్ని గురించి కన్నీరు కారుస్తున్నాడు. పాపాన్ని బట్టి తన హృదయం నలిగిపోతుంది, పాపాన్ని బట్టి తన మనసు విరిగిపోతుంది. అందుకే ఆ 51వ కీర్తనలో రాస్తున్నాడు, ప్రభువా విరిగి నలిగిన మనస్సే కదయ్యా మీకు ఇష్టమైన బలులు. అందుకే ఆ మాట అనగలుగుతున్నాడు దావీదు. దేవుడు మనసు తెలుసు కాబట్టి పాపాన్ని బట్టే తన మనసు ఎరగొట్టుకుంటున్నాడు తప్ప సమస్యను బట్టి కాదు సుమా. నీలాంటి మనిషే దావీదు కూడా. కొడుకు తరుముతుంటే భయమేదా, ఏడవడా? కానీ దావీదు కన్నీరు పాపాన్ని బట్టి వస్తుంది, నీ కన్నీరు సమస్యను బట్టి వస్తుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అంట. ఎవరి మనసు అయితే విరిగిపోద్దో, సుంకరి మనసు విరిగిపోయిందండి పాపాన్ని బట్టి. ఎంత గొప్పగా ఆనందంగా చెప్తున్నారు యేసుప్రభు వారు సుంకరి గురించి. వీళ్ళిద్దరిలో నీతిమంతుడు ఎవడో? సుంకరి నీతిమంతుడు. పాపిగా వచ్చాడు, నీతిమంతుడిగా వెళ్ళాడు. ఏం ఆనందం అండి, ఏం భాగ్యం అండి అతనికి. పాపిగా వచ్చాడు, పాపం చేసి వచ్చాడు, శాపగ్రస్తుడిగా వచ్చాడు. తన హృదయం విరిగిపోవటం వల్ల, మొక్కలవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? దేవుడు దగ్గర వచ్చేసి, ఇదిగో సర్లే బాధపడుతున్నావుగా, నువ్వు ఏడుస్తున్నావుగా, నువ్వు పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నావు కదా, తెలుసుకున్నావు కదా నువ్వు పాపం చేసావని, సరే ఇదిగో నిన్ను నీతిమంతుడిగా చేసి పంపిస్తున్నాను, పో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో.